మరి రేవంత్ రెడ్డి ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు? ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనే చెప్పాడు కదా, నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, జ్ఞాపకాలు లేకుండా చేస్తా. అంటే ఆయన మైండ్‌లోకెళ్ళి తీసేస్తుండొచ్చు కానీ, ప్రజల మైండ్‌లో నుంచి కేసీఆర్‌ని తీసేయడం సాధ్యం కాదు. ఆయన చేసిన డెవలప్‌మెంటే సాక్ష్యం. చెప్తా ఇప్పుడు హైదరాబాద్‌లో ఎవరినైనా అడగండి మీరు పోయి పబ్లిక్‌ని. 65 ఫ్లైఓవర్స్, అండర్ పాస్‌లు రికార్డ్ టైంలో కేటీఆర్ గారి నాయకత్వంలో తీసుకురాగలిగారు. ఇవాళ ట్రాఫిక్ ప్రశాంతంగా పోతున్నది హైదరాబాద్‌లో, జామ్స్ లేవు ఎక్కువగా అనంటే, అది ఆ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి. నీ రాజశేఖర రెడ్డి పీరియడ్‌లో ట్రాఫిక్ జాములు లేవా? చంద్రబాబు పీరియడ్‌లో ట్రాఫిక్ జాములు లేవా? ఇవాళ ట్రాఫిక్ జాములు లేకుండా ప్రశాంతంగా ట్రాఫిక్ అంతా ముందుకు కదులుతున్నది అనంటే, ఆ క్రెడిట్ సిటీ వాళ్ళు కోరుకునేది ఏంది? డ్రింకింగ్ వాటర్. అద్భుతంగా అంతకుముందు కంటే 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌కు తాగునీరు ఏదైతే వాళ్ళు ఇచ్చారో, అంతకంటే అద్భుతంగా కేసీఆర్ ఇవ్వగలిగాడు. ఏది? డ్రింకింగ్ వాటర్. డ్రైనేజ్ సిస్టాన్ని వీలైనంత వరకు దాన్ని ఛానలైజ్ చేయగలిగాడు. అండర్ గ్రౌండ్ నుంచి కూడా రెయిన్ వాటర్ పోవడానికి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి అద్భుతంగా దాన్ని ఒక 1000 కోట్లతోని ఇంప్లిమెంట్ చేశారు. వరదలు లేకుండా చేశారు నగరానికి. మరి ఇవన్నీ ఎవరు చేశారు? చంద్రబాబు చేశాడా? రాజశేఖర రెడ్డి చేశాడా? వాళ్ళు చేసింది ఏంటంటే అభివృద్ధి పేరుతో విధ్వంసం. హైదరాబాద్‌లో జరిగిందంతా ఆ పీరియడ్‌లో ఒక విధ్వంసం కానీ జరిగింది. 10 సంవత్సరాలే విధ్వంసం జరిగిందని కదా ఇప్పుడు వాదన. వాళ్ళు అన్నంత మాత్రాన హైదరాబాద్ ప్రజలు విఘ్నులు కదా, ఎడ్యుకేటెడ్స్ కదా, అర్థం చేసుకుంటారు కదా. వందేళ్ళంగా పోయిందన్నారు 10 సంవత్సరాలు. వాళ్ళు ఏమన్నా కూడా అది రాజముద్ర కాదు. ప్రజల మనసుల్లో ఎవరేంటో తెలుసు.